ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని చూడటానికి వారి ఇంటికి వెళ్ళటం, వారు దురదృష్టవశాత్తు ఇంట్లో కాలుజారి పడిన తర్వాత వారి తుంటెకి ఏదైతే యశోదా హాస్పిటల్లో సర్జరీ జరిగిందో, సర్జరీ అయిన తర్వాత వారు డిశ్చార్జ్ అయ్యి బంజారా హిల్స్లో ఉన్న నందీనగర్లో వారి నివాసం ఉంటున్నటువంటి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారిని పరామర్శించటం అనేటటువంటిది ఇది సాధారణంగా జరిగినటువంటి విషయమైనా కూడా వారిద్దరూ ఏకాంతంగా దాదాపుగా 45 నిమిషాల సేపు ముచ్చటించటం అనేటటువంటిది అనేక రకాలైనటువంటి ఆలోచనలకు అనుమానాలకి దారితీసేటటువంటి విధంగా ఉన్నదన్నటువంటిది మీడియా వర్గాల యొక్క వారి యొక్క అంచనా. ఒకసారి కనుక మనం చూస్తే ప్రత్యేకమైన విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చారు. అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదే రకంగా మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారు వారికి ఇద్దరిని కూడా స్వాగతం చేసిన తర్వాత ఇంటి దగ్గర కేటీఆర్ గారు వారి ఆలింగనం చేసుకుని వారిని లోపలికి ఆహ్వానించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా నవ్వుతూనే వీరందరితో సమాధానాలు చెప్తూ వెళ్ళారు. పరామర్శలు అయిన తర్వాత ఏకాంతంగా వారు చేసేటటువంటి చర్చలన్నీ కూడా తప్పనిసరిగా రాజకీయపరమైనటువంటి చర్చలే ఉంటాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీతో చాలా విభేదించి చివరికి వారితో చాలా దూరం వారితో కొట్లాడేటటువంటి పరిస్థితులకు వెళ్ళినా తర్వాత వారు కర్ణాటక ఎన్నికల తర్వాత కనుమరుగైనటువంటి నేపథ్యం, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ లైన్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా నిలిచినటువంటి పక్షంలో సో కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఒక 20-30 ఓట్స్ ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో రోజు రేవంత్ రెడ్డికి ఉన్న వారి యొక్క క్యాబినెట్ సహచరులకి, అదే రకంగా హరీష్ రావు అండ్ కేటీఆర్కి సంబంధించినటువంటి వారి ఎమ్మెల్యేలకి ప్రచ్ఛన్నమైనటువంటి యుద్ధం అసెంబ్లీలోనూ బయట జరుగుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలవటం, అది కూడా ఏకాంతంగా దాదాపుగా 45 నిమిషాల పాటు చర్చించటం అనేటటువంటిది తప్పనిసరిగా రాబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద తప్పనిసరిగా చర్చించుంటారు. అదే రకంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్లే చేయబోయే అంటే వాళ్ళు చేయబోయేటటువంటి ఆ రోల్ ఏదైతే ఉందో దాని మీద తప్పనిసరిగా చర్చలు జరిపి ఉంటారు. అదే రకంగా ఒక సీనియర్ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సూచనలు ఇచ్చి ఉంటారని మనం అనుకుందాం. ఎందుకనంటే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేయనివ్వకపోవటం, అప్పటి వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జ్ఞానేశ్వర్ గారు మన ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా సపోర్టు చేయమని చంద్రబాబు గారు చెప్పిన దాన్ని నేను విభేదించినాననేటటువంటి మాట వారు చాలా రికార్డ్స్లోకి చెప్పారు. సో ఆ తర్వాత జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యులు, అదే రకంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వారి యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీకే మేము ఓటు వేసినాము, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసినాము అనేటటువంటిది బాహాటంగానే తెలియజేసినారు. అదే రకంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు 53 రోజులు వారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కొన్ని వర్గాలు హైదరాబాదులో వారికి మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేయాలి అని వారు తలంచినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎక్కడైతే ఈ యొక్క నిరసన ప్రదర్శనల కోసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశామో ఆ ధర్నా చౌక్లో మాత్రమే మేము నిరసన చేయాలి తప్పిస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనూ అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ఐటీ ప్రాజెక్ట్స్ ముందు కానీ చేయటం కానీ, మెట్రో రైళ్లలో నిరసన ప్రదర్శనలు తెలియజేయటం కానీ ఇవన్నీ కూడా మీరు హైదరాబాదులో ఉన్నటువంటి పీస్ని డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం లేదని చాలా బాహాటంగా చెప్పారు. అటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకతను పెంచుకోవటం, వారికి వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపామని బాహాటంగా చెప్పారు. అదే రకంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ మేము కేసీఆర్ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామనేటటువంటి మాటలు కూడా మాట్లాడారు. సో ఈ సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడిని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటటువంటి దాని మీద కొన్ని సూచనలు సలహాలు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుండొచ్చు. సో ఆ రూపంలో వారిద్దరి మధ్యలో రాజకీయపరమైనటువంటి చర్చలే కాకుండా
భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భంలో వారితో ఏ రకంగా వ్యవహరించాలి అనేటటువంటి దాని మీద తప్పనిసరిగా కొంతవరకు వారిద్దరూ ఆలోచనలు చేసి ఉండొచ్చు. ఏమైనప్పటికీ కూడా రెండు పక్షాలు, రెండు రాజకీయ పార్టీలు, తెలంగాణకి పరిమితమైనటువంటి ఒక రీజనల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నేషనల్ పార్టీగా వారు క్లెయిమ్ చేసుకున్నా కూడా వారి యొక్క రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా మోస్ట్లీ తెలంగాణకే పరిమితమైనటువంటి రాజకీయ కార్యకలాపాలు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కే పరిమితమైనటువంటి రాజకీయ కార్యకలాపాల కోసం పుట్టినటువంటి పార్టీ. సో రెండు పొరుగు రాష్ట్రాలకి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరంగా కానీ లేదా విభజన సమస్యలు కానీ ఏవైనప్పటికీ వాటన్నిటి మీద కూడా తప్పనిసరిగా ఇద్దరు పెద్ద నాయకులు, ఒకరు అధికారంలో ఉన్నవారు, ఒకరు అధికారం పోగొట్టుకున్నవాడు. బట్ ఈవెన్ దెన్ రెండు రాష్ట్రాల యొక్క రాజకీయాల్ని కూడా ప్రత్యక్షంగా చాలా మేరకు ప్రభావితం చేయగలిగినటువంటి ఈ ఇద్దరు మాట్లాడుకునే సందర్భాలు తప్పనిసరిగా అందరికీ కూడా కొంత రేకెత్తించేటటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఏం మాట్లాడుకుని ఉంటారు వీళ్ళు అనేటటువంటిది. ఏమైనప్పటికీ కూడా ఇద్దరు అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క అభ్యున్నతి కోసం, అదే రకంగా తెలుగు ప్రజల యొక్క అభ్యున్నతి కోసం తప్పనిసరిగా వారు మాట్లాడి ఉంటారని మనం ఆలోచించాలి. రెండవది, కేసీఆర్ గారి దగ్గర నుంచి వారి తల్లి అయినటువంటి విజయమ్మ గారితో మాట్లాడటం కోసం లోటస్ పాండ్కి వెళ్ళినట్టుగా కూడా మన దగ్గర సమాచారం వచ్చింది. సో లోటస్ పాండ్ దగ్గర కూడా చాలాసేపు వారి తల్లిగారితో స్పెండ్ చేశారనేటటువంటిది తప్పనిసరిగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా ఈ విషయం మీద చిలవలు పలవలు రాసేటటువంటి అవకాశాలు, చూపించేటటువంటి అవకాశాలు, షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి సందర్భంలో షర్మిలకి వార్నింగ్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారను లేదా మరొకటనో ఈ రకంగా కొంత రూమర్స్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. మన దగ్గరికి వచ్చినటువంటి సమాచారం ప్రకారం విజయమ్మ గారు వారి యొక్క మనవడు పెళ్లి కోసం కడపకి వెళ్ళి పులివెందల్లో తన భర్త యొక్క సమాధి ముందు ఆ కార్డు ఏదో ఉంచిన తర్వాత డైరెక్ట్గా వారు హైదరాబాద్కు వచ్చేసినారు. షర్మిల వారి యొక్క భర్త వీళ్ళందరూ కలిసి విజయవాడకి వెళ్ళినట్టుగా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో తల్లిగారితో మాట్లాడడానికి ఈ మధ్యలో వారు విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రకంగా చూడటానికి కోసం వెళ్ళినట్టుగా మన దగ్గర సమాచారం వచ్చింది. ఏవైనప్పటికీ కూడా కుటుంబాల సమస్యలు, రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు ఏమున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా కుటుంబాల యొక్క ఈ వైరుధ్యాలు అనేటటువంటి దీనికి రాజకీయాలతో లింక్ చేయటం అనేటటువంటిది ఏమార్థంగా సమర్థనీయం కాదు. కుటుంబాల్లో ఉండేటటువంటి సభ్యులందరూ కూడా వివిధ పార్టీల్లో పనిచేయటం, అదే రకంగా వివిధ రాజకీయపరమైనటువంటి కార్యకలాపాలు చేయటం ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి తమ్ముడైనటువంటి నారా రామ్మూర్తి నాయుడు ఒకానొక సందర్భంలో వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. జాయిన్ అయ్యి మీరు కనుక నన్ను ఆదేశిస్తే నేను చంద్రబాబుకి వ్యతిరేకంగా కూడా పోటీ చేయడానికి సంసిద్ధులుగా ఉన్నాను అనేటటువంటి మాట మాట్లాడినారు. సో ఈ రకంగా అనేక మంది రాజకీయ నాయకులు వారి యొక్క కుటుంబాల్లో ఉండేటటువంటి వ్యక్తులు వేరువేరు పార్టీల్లో పనిచేయటం అనేటటువంటిది ఇవన్నీ కూడా కొత్తగా ఉండేటటువంటివి కావు. ఏవైనప్పటికీ కుటుంబాల్లో ఉండేటటువంటి వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజకీయ పార్టీల యొక్క వైరుధ్యాలుగా మారటానికి ఏమాత్రం అవకాశం లేదు. సో తండ్రి నమ్మినటువంటి సిద్ధాంతాలని ఆచరించడం కోసం షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కనుక ఆదేశిస్తే నేను ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేస్తాననేటటువంటి మాట మాట్లాడినారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుక రాజకీయాలు చేయమన్నా, అండమాన్లో రాజకీయాలు చేయమన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నాననేటటువంటి మాట వారు చెప్పారు. ఒక 2 రోజుల్లో నాకు అప్పజెప్పబోయేటటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో అది తేటతెల్లం అవుతుందని చెప్పి వారే చెప్పారు. దానికి ప్రతిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదే రకంగా వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు కూడా రియాక్ట్ అయినారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారైతే కాంగ్రెస్ పార్టీలోనూ తెలుగుదేశం పార్టీలో ఎవరున్నా కూడా వారు మాకు ప్రత్యర్థులే, వ్యక్తులతో మాకు సంబంధం లేదు, వారు రిప్రజెంట్ చేసేటటువంటి పార్టీ తరఫున వారు ఏం మాట్లాడినా మేము వారిని ప్రత్యర్థులుగానే భావిస్తామని క్లియర్గా చెప్పేసినారు. అది షర్మిల గారు కావచ్చు, మరెవరు కావచ్చు అనేది. అదే రకంగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా అదే రకంగా మాట్లాడుతూ
షర్మిల కానీ ఎవరు కానీ వైసీపీని కనుక విమర్శిస్తే తగు రీతిలో వారికి మేము సమాధానం చెప్తామనేటువంటి మాట మాట్లాడినారు. సో కుటుంబాలలో ఉండేటటువంటి రిలేషన్స్ అన్నీ కూడా రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అప్రస్తుతంగానే ఉంటాయి. సో రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు మాత్రమే దీనిలో కనిపించేటటువంటి అవకాశాలు. ఏవైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ టూర్లో 2 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీడియాకి అందరికీ కూడా అది విందు భోజనం కలిగించేటటువంటి కార్యక్రమాలు, ఎవరి ఊహాగానాలతో వారు దాని మీద చేసుకోవచ్చు. ఏవైనప్పటికీ ఇవన్నీ కూడా ఇన్ కాన్ఫిడెన్స్ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి వ్యవహారాలే. బట్ తెలుగుదేశం మీడియాకి మాత్రం ఏ ఇద్దరు మాట్లాడుకున్నా కూడా ప్రత్యక్షంగా ఆ మాట్లాడుకున్న విషయాలు వారికి మాత్రమే తెలిసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి జర్నలిస్టులు వాళ్ళ దగ్గర ఉంటారు. కాబట్టి ఇక మనం రేపు 2-3 రోజులు ఈ సమావేశాల్లో వీళ్ళు చర్చించుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా తెలుగుదేశం మీడియా రాసే అవకాశాలు ఉన్నాయి. ఏవైనప్పటికీ కూడా ప్యూర్లీ చంద్రశేఖరరావు గారిని పరామర్శించటం, విజయమ్మ గారితో ఒక 2 నిమిషాలు ముచ్చటించడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి టూర్ జరిగిందన్నది వాస్తవం.